వావ్ రాహుల్, వండర్ఫుల్. కంట్రీలో టాప్ ఇన్స్టిట్యూట్స్ అన్ని ఈ ప్రాజెక్ట్ కోసం పోటీ చేస్తాయి. అలాంటిది మనల్ని షార్ట్ లిస్ట్ చేయడం అంటే నిజంగా మన లక్. షార్ట్ లిస్ట్ కాదు తేజ, ఇందులో మన హార్డ్ వర్క్, మన ఇన్స్టిట్యూషన్ రెప్యుటేషన్ కూడా ఉంది. ఎస్ మ్యామ్. వాటితో పాటు మీ నేమ్ అండ్ ఫేమ్ వల్లే మా ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు షార్ట్ లిస్ట్ అయిందా ఆంటీ. కాదు, మనం అనుకున్న కాన్సెప్ట్ని అందరి ముందు మనం ప్రెజెంట్ చేయాలి. అలా షార్ట్ లిస్ట్ చేసిన ప్రతి కంపెనీ తమ తమ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత వాళ్ళకి నచ్చితే ఆ 100 కోట్ల ప్రాజెక్ట్ ఆ కంపెనీకి ఇస్తారనమాట. నచ్చితే ఏంటి బాబు, అమ్మగారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా నచ్చుతుంది, అది మనకే వస్తుంది. రాహుల్, ఈ ప్రాజెక్ట్ని మనం కమర్షియల్గా కాకుండా సొసైటీకి మంచి జరిగే ప్రాజెక్ట్ లాగా చూడాలి. అందుకే ప్రెజెంటేషన్లో డబ్బు కన్నా అందరికీ చదువు, జ్ఞానం అందేటట్టు చేస్తామని మనం హోప్ కలిగించాలి. కాన్సెప్ట్ని అలా ప్రెజెంట్ చేయాలి. అప్పుడే మంచి కారణం కోసం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయికి విలువ ఉంటుంది. ప్రాజెక్ట్ అప్పుడు మనకి కన్ఫర్మ్ అవుతుంది. ఆ రెస్పాన్సిబిలిటీ మీ ఇద్దరి మీదే ఉంది. ఓకే? ష్యూర్ మేడం, ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ప్రాజెక్ట్లో మనం సక్సెస్ అయితే మన మీద వచ్చిన స్కాము, నింద కంప్లీట్గా చెరిగిపోతుంది. మన ఆర్గనైజేషన్కి ఏ ప్రాబ్లము ఉండదు. కీప్ దట్ ఇన్ యువర్ మైండ్. విల్ డూ డెఫినెట్లీ మ్యామ్. కంగ్రాచులేషన్స్ వాగ్దేవి. కరెక్ట్ టైంలో వచ్చారా ఆంటీ. నువ్వెందుకు వచ్చావు? రాహుల్, తనని బయటికి పోమని చెప్పు. ఏంటి వాగ్దేవి, చావుని చంపేసి బ్రతికి బయటపడ్డ నువ్వు ఎలా ఉన్నావో చూద్దామనొచ్చాను. అలాంటిది బయటికి పొమ్మంటావేంటి? ఇదిగో తీసుకో, త్వరగా కోలుకున్నందుకు నీకోసం ఇది. కంగ్రాచులేషన్స్.
ఏమిటో నేను అడుగుపెట్టిన వేళ విశేషం. ఆల్ఫాబెట్ ప్రాజెక్ట్కి మీ కంపెనీ షార్ట్ లిస్ట్ ఓకే అయింది. అందుకే కంగ్రాట్స్ కూడా చెప్తున్నాను. చూడు, గతాన్ని నువ్వు మర్చిపోయినంత ఈజీగా నేను మర్చిపోలేను. నేను మాత్రం అన్నీ మర్చిపోయి నీతో స్నేహంగా ఉండాలని నీ ఇంటికొచ్చాను. అది ఈ జన్మకి జరగదు. వెళ్ళు. అమ్మగారు అమ్మగారు, మీరు ఆవేశపడకండి అమ్మా, మీరు ఆవేశపడకండి. ఏంటమ్మా ఇది? మీకు ఎన్నిసార్లు చెప్పాలి? దయచేసి వెళ్ళండి. నేను వెళ్తాను, కానీ మీ అమ్మగారు వీల్ చైర్లో కూర్చొని ప్రెజెంటేషన్కి వెళ్ళలేదు కదా. పాపం. మా మేడం వెళ్ళకపోతే ఆవిడ తరపున వెళ్ళడానికి నేను రాహుల్ ఉన్నాం. మా గురించి మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. దయచేసి వెళ్ళండి. మీరిద్దరూ ఉన్నారు, కానీ మీకు ఈవిడికి చాలా తేడా ఉంది కదా. వాగ్దేవి లైఫ్లో ఎన్నో చూసుంటుంది. మీరు చిన్నపిల్లలు. నిజం చెప్పాలంటే వాగ్దేవిని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. అంత హ్యాపీగా ఉన్నప్పుడు ఇలా జరిగిందేమిటో నాకస్సలు అర్థం కావట్లేదు. పాపం. నడకలో నాట్యం చేసే వాగ్దేవి ఇలా వీల్ చైర్లో కూర్చోడమేమిటో, మచ్చలేని వాగ్దేవి గ్రూప్కి 10 కోట్ల స్కామ్ నింద రావడమేంటో, అంతా మన బ్యాడ్ లక్. ఓ కాదు కాదు కాదు, మీ బ్యాడ్ లక్. చూడు, నీ సింపతీలు, నీ సిల్లీ డైలాగ్స్ వినే ఓపిక, అవసరం నాకు లేదు. వెళ్ళు. నాకు కూడా ఇష్టం లేదు, కానీ మీకు నిజం చెప్పక తప్పడం లేదు. ఆల్ఫాబెట్ ప్రాజెక్ట్కి మీ ఇన్స్టిట్యూట్ షార్ట్ లిస్ట్ అవ్వడం మంచిదే, కానీ జరిగిన స్కామ్ గురించి, మీ హెల్త్ అప్సెట్ అవ్వడం గురించి ఆ ఆర్గనైజేషన్కి తెలియదు కదా. ప్రాజెక్ట్తో పాటు మీ పరువు ప్రాణం పోతుందేమోనని నాకు భయంగా ఉంది. ఆంటీ, జస్ట్ స్టాప్ ఇట్. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ ప్రాజెక్ట్ ఎలా హ్యాండిల్ చేయాలో, ఎలా దక్కించుకోవాలో మాకు బాగా తెలుసు. వీ డోంట్ వాంట్ యువర్ కన్సర్న్, మ్యామ్. యూ ప్లీజ్ గో. మీ కాన్ఫిడెన్స్ మీద నాకు నమ్మకం ఉంది, కానీ కర్మ, దరిద్రం అని రెండుంటాయి కదా. ఎలాంటి వాళ్లనైనా క్షణాల్లో అవి నాశనం చేసేస్తాయి. ఎంత ఎత్తుకెదిగినా నేలకి తొక్కేస్తాయి. ఇక చాలా ఆపు. స్నేహం కోరి వచ్చిన దానివి మంచి కోరుకోవాలే కాని ఇలా నాశనం చేసే ఆలోచనలు కాదు. ఇంకొక మాట మాట్లాడుకో. వెళ్ళు. అది కాదు అరుణ్ ప్రసాద్ గారు. అసలే పరువు ఈజ్ ఈక్వల్ టు ప్రాణం అనుకునే వాగ్దేవి ఫెయిల్ అవ్వడం అంటే తెలియని వాగ్దేవి పాపం ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా హర్ట్ అవుతుందేమోనని ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. అంతకు మించి ఏం లేదు.
లేదు ఈ తేజ. ప్రాజెక్ట్ రాహుల్. కన్ఫర్మ్ గా మనకే వస్తుంది రాహుల్, మేడం, మనకే వస్తుంది. మేడం, నా Please అవసరం control లేదు. yourself. Please control yourself, madam. అమ్మగారు, Madam, please, వాగ్దేవి. madam. అమ్మగారు. Calm down, madam. లేదు, Madam, లేదు, relax, madam. ఖచ్చితంగా మనకే Please, వస్తుంది. calm down, madam. మనకే రావాలి. అమ్మ అమ్మ కంగారు పడకండి అమ్మా. ఆంటీ అయ్యయ్యో ఏమైంది? Hey! Shut up! ఇంకొక క్షణం మీరు ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. Hey, వెళ్ళండి. రాహుల్ మేడం, మ్యామ్. రాహుల్, ముందు ఆ సంగతి వదిలేయండి. డాక్టర్కి ఫోన్ చేయండి. వదినమ్మా, ముందు లోపలికి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి వదినమ్మా, తీసుకెళ్ళండి. డాక్టర్, మీరు ఒకసారి ఇంటికి వస్తారా డాక్టర్? మేడం ఎందుకు టెన్షన్ పడుతున్నారు డాక్టర్? ఇప్పుడు వస్తున్నాను. ప్లీజ్ కమ్ ఫాస్ట్ డాక్టర్, ప్లీజ్. సీరియస్ అని చెప్పలేం సార్, అలాగని లైటర్ వేలో కూడా తీసుకోలేం. మేడంకి పాయిజన్ ఇంజెక్ట్ చేసిన తర్వాత త్వరగా రికవరీ అయ్యారు గాని ఆ ఎఫెక్ట్ బ్రెయిన్ మీద పడింది. హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా డిస్టర్బ్ అయ్యారు. దానివల్లే బీపీ, షుగరు డౌన్ అవడం, ఇలా నీరసం రావడం, కళ్ళు తిరగటం జరుగుతుంది. అంటే ఏమంటున్నారు డాక్టర్? మళ్ళీ కొత్త ట్రీట్మెంట్ ఏమైనా స్టార్ట్ చేయాలా? ఈ కండిషన్ని మందులతో కన్నా మనసుతోనే ట్రీట్ చేయగలం. అంటే ఏం డాక్టర్ మీరు చెప్పేది? నాకేం అర్థం కావట్లేదు. మేడం గారు ఎప్పుడూ మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడూ డౌన్ అవ్వకూడదు. ఒకే విషయం గురించి ఎక్కువ ఆలోచించకూడదు. బాధపడే విషయాలు అస్సలు గుర్తు చేయకూడదు. అంటే అమ్మగారిని ఎప్పుడు ఒంటరిగా వదలకూడదు. ఆ శ్యామల లాంటి మనుషుల్ని అసలు దగ్గరికి రానివ్వకూడదు. అంతే కదా బాబు? అవును. అన్నిటికన్నా ముందు మేడం తనను తాను నమ్మి స్ట్రాంగ్గా అవ్వాలి. ఏదైనా సాధించగలనన్న నమ్మకం మేడంలో కలగాలి. ఇంతకుముందు ఎంత విల్ పవర్, మానసిక స్థైర్యంతో ఉన్నారో ఇప్పుడు మళ్ళీ అలాగే రావాలి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇచ్చే శక్తి ఏ మెడిసిన్ ఇవ్వలేదమ్మా. రాహుల్, మేడం కావాల్సిన మెడిసిన్స్ నేను వాట్సాప్లో షేర్ చేస్తాను. అవి తెప్పించి వాడండి. ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేదు. బట్ మేడంని ఏ టెన్షన్ పెట్టకూడదు. కేర్గా చూసుకోవాలి. ఓకే? ఏదైనా కాంప్లికేట్ అయితే నాకు కాల్ చేయండి. ఓకే డాక్టర్, అలాగే. టేక్ కేర్ మేడం. ఉంటానండి. అంతా బాగుందనుకునేసరికి ఆ మాయదారి మనిషి వచ్చి మొత్తం నాశనం చేసేసింది. భగవంతుడా, మా వాగ్దేవికి ఏమీ కాకుండా చూడు తండ్రి.
అమ్మగారికి ఏమీ కాదు పెద్దమ్మ గారు. అమ్మగారిని ఎలా ఉంచితే కోలుకుంటారో, ఈ సమస్య నుంచి ఎలా బయటపడతారో డాక్టర్ గారు చెప్పారు కదా. ఇక నుంచి అమ్మగారిని మనం అందరం కలిసి అలా ఉంచడమే మన కర్తవ్యం. హ్మ్. ఇలాంటి డిసీజ్ కూడా ఉంటుందా అని ఫస్ట్ టైం వింటున్నాను ఆంటీ. ఏదైతే నీకెందుకు, మనకి హెల్ప్ అవుతోంది కదా. మనకి కాదు, మీకు. ఎవరికి ఏం జరిగినా సరే నువ్వు నాకే ఫేవర్ చేయాలి. తప్పదు కదా ఆంటీ. వాగ్దేవి మెంటల్ కండిషన్ చాలా వీక్గా ఉంది కాబట్టి ఇదే రీజన్ని మనం ఆల్ఫబెట్ ఫౌండేషన్ వాళ్ళ ముందు పెడితే కన్ఫర్మ్గా ప్రాజెక్ట్ వాగ్దేవి గ్రూప్కి రాదు. నాకు ఒక డౌట్ ఆంటీ. ఆ ఫౌండేషన్ ప్రాజెక్ట్ ఇవ్వడానికి ఆర్గనైజేషన్ రెప్యుటేషన్ చూస్తారు, కానీ సిఇఓ హెల్త్తో సంబంధం ఏంటి? ఒక కంపెనీ గ్రో అవ్వాలన్నా, గ్రౌండ్ జీరోకి పడిపోవాలన్నా ఆలోచించే బ్రెయిన్, ఆర్గనైజ్ చేసే స్ట్రాటజీ ముఖ్యం. వాగ్దేవి గ్రూప్ని సింగిల్ హ్యాండెడ్గా మెయింటైన్ చేస్తున్న వాగ్దేవి మెంటల్ కండిషన్ వీక్గా ఉందంటే లోకల్ కంపెనీ వాళ్లే బిజినెస్ చేయడానికి ఇష్టపడరు. అలాంటిది ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు ప్రాజెక్ట్ ఎలా ఇస్తారు? ఓ, ఇందులో ఇంత కాన్సెప్ట్ ఉందా? వాగ్దేవి లాంటి మనిషిని ఢీకొట్టాలంటే తప్పదు ప్రీతి. వాగ్దేవి హెల్త్ రికార్డ్ స్కాన్ చేసి నాకు పంపించు. మ్యాటర్ ఎంత తొందరగా లీక్ అయితే అంత మంచిది. ష్యూర్ ఆంటీ, పంపిస్తాను. శ్యామల ఆంటీ చెప్పినట్టు కన్ఫర్మ్ గా ఈ ప్రాజెక్ట్ పోతే వాగ్దేవి ఆంటీ ఇంకా డిప్రెషన్లోకి వెళ్తారు. ఆ ప్లాన్ గురించి, యాక్సిడెంట్ గురించి పూర్తిగా మర్చిపోతారు. ఫైనల్ గా నేను సేవ్ అయిపోతాను. ఇప్పుడే చేయాలి. మీ మేడం ఉన్న ఈ పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడుకోవడం, మీ మేడం ఇందులో పాల్గొనడం మంచిది కాదని నాకు అనిపిస్తోంది రాహుల్. ఈరోజు వాగ్దేవి మాటలు బట్టి చూస్తే ఆ ప్రాజెక్టు మీద చాలా నమ్మకం పెట్టుకుంది. ఏదైనా తేడా జరిగితే తను తట్టుకునే స్థితిలో లేదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అనుకుంటే ఇంకా బాధపడటం మంచిది కాదు. అందుకే డాడ్, కొన్ని రోజులు ఈ ఆఫీసు, ఇన్స్టిట్యూట్లు, ప్రాజెక్టు, స్కాము ఇలాంటి పదాలకి దూరంగా ఉంచితేనే బెటర్ అనిపిస్తుంది. ఏమైంది బాబు మీ అందరికీ? ఆ శ్యామల చిమ్మిన విషయం అమ్మగారి కన్నా ఎక్కువ మీకే పట్టినట్టుంది. డాక్టర్ బాబు చెప్పింది అమ్మగారికి అన్నింటికీ అందరికీ దూరం చేయమని కాదు, ఆత్మవిశ్వాసం పెంచమని, పూర్వపు వైభవాన్ని తిరిగి తీసుకురమ్మని. వాగ్దేవి విద్యా సంస్థలు రెండు కాదు, ఒకటే. అది మీకు కూడా తెలుసు. అలాంటి దాన్ని ఎలా దూరం చేస్తారు? మీరంతా అంటున్నట్టు ఈ ప్రాజెక్ట్ని వదులుకుంటే అమ్మగారు చాలా బాధపడతారు, కృంగిపోతారు.
అది మీకు అర్థం కావడం లేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావమ్మా? అమ్మగారిని మానసికంగా శారీరకంగా బలంగా తయారు చేయాలి.